సూర్యునికి ఆర్ఘ్యం ఎలా ఇవ్వాలని అడిగారు కదండి. సో ఇప్పుడు రాగి చెంబులో తీసుకోవాలండి, వాటర్ తీసుకోవాలి. సో రాగి చెంబులో వాటర్ తీసుకున్న తర్వాత దాంట్లో ఏం వేసుకోవాలి అంటే మనము కుంకుమ వేసుకోవాలి. నెక్స్ట్ అన్నీ కూడా ఎరుపు రంగులోనే ఉండాలండి. ఓకే, సో కుంకుమ వేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసరికి ఎర్రటి అక్షింతలు వేసుకోవాలి. అన్నీ ఎరుపు రంగే అని చెప్తున్నాను చూడండి. సో ఎర్రటి అక్షింతల తర్వాత నెక్స్ట్ పూలు వేసుకోవాలి. అవి కూడా ఎరుపు రంగులవే వేసుకోవాలి. సో మీకు కనపడుతున్నాయి చూడండి వీడియోలో. కానీ రాగి పాత్రలోనే మీరు ఆర్ఘ్యం అయితే సూర్యుడికి ఇవ్వాలండి. సో ఇప్పుడు ఒక ప్లేట్ చూపిస్తున్నాను కదా, ఈ ప్లేట్ ఎందుకనేది ఇప్పుడు నేను మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకు అంటే వాటర్ అనేది కింద పడకూడదు అనమాట. భూమి మీద ఆర్ఘ్యం చేసేటప్పుడు నేల మీద ఆ నీళ్ళు అనేవి పడకూడదనమాట. పడకుండా ఆ ప్లేట్లో పడేలాగా మనం పోసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. అక్కడ ప్లేట్ పెట్టుకుంటున్నాను, ఆ ప్లేట్లోనే పడాలన్నమాట. భూమి మీద అసలు పడకూడదండి, అదొకటి తెలుసుకోండి. ఆ నీళ్ళు ఏం చేయాలని మళ్ళీ డౌట్ ఉంటుంది. అవి చెట్లకు పోసుకోవాలండి కంప్లీట్ అయిన తర్వాత. ఓకే, టోటల్గా 12 నామాలు ఉంటాయండి. ఆ 12 నామాలు ఏంటనేది నేను ఇప్పుడు మీకు చదువుతాను చూడండి. ఓం మిత్రాయ నమః, ఓం మిత్రాయ నమః, ఓం రవయే నమః, ఓం సూర్యాయ నమః, ఓం భానువే నమః, ఓం ఖగాయ నమః, ఓం పూష్ణవే నమః, ఓం హిరణ్యగర్భాయ నమః, ఓం మరీచియే నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం సవిత్రే నమః, ఓం అర్కాయ నమః, ఓం భాస్కరాయ నమః. ఇలా 12 ఉంటాయండి. ఆ 12 నామాలు అనేది మనం జపించుకోవాలి. సో ఇలా మాత్రము మనకి మంచిదండి, చాలా అంటే చాలా మంచిది. నార్తోలు అయితే ఫస్ట్ చేసే పనే ఇదండి. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.